హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఆర్థిక అనిశ్చితులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ను మ్యాన్ హోల్ సమస్య వేధిస్తోంది. మ్యాన్ హోల్ మూతలు ఇలా అమర్చగానే అలా మాయమవుతున్నాయని దాంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేలా అక్కడి పంజాబ్ ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మరియామ్ నవాజ్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. పాకిస్తాన్లో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ మ్యాన్ హోల్ల మూతలు దొంగతనానికి గురవుతున్నాయి. ఆ ఇనుప మూతలను కనీసం 30 కేజీల వరకు బరువు ఉంటాయి. వాటిని స్క్రాప్ మార్కెట్లో అమ్ముకొని అవసరాలు తీర్చుకుంటున్నారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ మూత లేకపోవడం వల్ల పంజాబ్లో ప్రావిన్స్ రాజధాని లాహోర్ ఒక మ్యాన్ హోల్లో పడి ఓ తల్లి కుమార్తె ప్రాణాలను కోల్పోయారు. మరో ఘటనలో ఒక చిన్నారి మ్యాన్ హోల్లో పడిపోయింది. అయితే ఆ చిన్నారిని సహాయక సిబ్బంది కాపాడారు. వీటితో ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవడంతో సీరియస్గా స్పందించి మరియామ్ నవాజ్ మాట్లాడుతూ, ఉదయం మేం మ్యాన్ హోల్స్ మూతలు వేస్తున్నాం, రాత్రికల్లా అవి మాయమవుతున్నాయి, వాటిని దొంగిలించకండి. అలా దొంగిలించిన వాటిని అమ్మడం కానీ కొనడం కానీ చేసేవారికి 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని, వాటిల్లో పడి ఎవరైనా మరణిస్తే బాధ్యులకు 10 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల పాకిస్తానీ రూపాయ జరిమానీ విధించేలా చట్టంలో మార్పులు తెచ్చామని ఆమె వెల్లడించారు. ఇదిలా ఉంటే వరల్డ్ బ్యాంక్ రిపోర్టు ప్రకారం 45% మంది పాక్ పౌరులు పేదరికంలో జీవిస్తున్నారు. 16.5% మంది దుర్భర పేదరికంలో మునిగిపోతున్నారని పేర్కొంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.